నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం లోన్ యాప్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి. విజయనగరం రూరల్ గజనగరం పోలీస్ స్టేషన్ల తనిఖీలో వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. సర్వే సమస్యలను గ్రామస్తుల సమక్షంలోనే పరిష్కరించాలి. అధికారులు ఆదేశించిన పార్తీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. సైద్ధాంతిక బలం, లక్ష్య శుద్ధి, నిజాయితీ, త్యాగ నిరతితో ప్రజల్లో కోటి ఆశలు నింపిన సిపిఐ. జిల్లాలో ఘనంగా సిపిఐ పార్టీ వార్షికోత్సవ వేడుకలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ ఈరోజు ఉదయం జరిగింది. బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రితో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. హీరోలు నాగార్జున, వెంకటేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, నిర్మాతలు దిల్ రాజ్, అల్లు అరవింద్, సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి, సి కళ్యాణ్, గోపి ఆచంట సీఎంతో భేటీ అయ్యారు. మొత్తం 36 మంది సభ్యులు రేవంత్తో సమావేశమై సినిమా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు, సంధ్యా థియేటర్ ఘటన వంటి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని సినీ పరిశ్రమ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అసెంబ్లీలో చెప్పిన మాటకే తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని ఆయన సినీ పెద్దలకు స్పష్టం చేశారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్గా ఉంటామని చెప్పారు. అభిమానులు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని తేల్చి చెప్పారు. చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యత వ్యవహరించాలని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని క్యాంపియన్, మహిళా భద్రత వంటి క్యాంపియన్లు చొరవ చూపాలని సీఎం వారికి సూచించారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ప్రమోట్ చేయాలని స్పష్టం చేశారు. పెట్టుబడుల విషయంలోనూ సినీ ఇండస్ట్రీ సహకరించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్వతీపురం జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సులో గ్రామస్తులు, రైతులు భూములకు సంబంధించి ఎటువంటి సర్వే సమస్యలు లేకుండా సాధ్యమైనంత వరకు వారి సమక్షంలోనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ శ్యాంప్రసాద్ తహసీల్దార్లకు, సిబ్బందికి సూచించారు. తద్వారా రైతులకు, గ్రామస్తులకు ఒక భరోసా కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్తీపురం మండలం పుట్టూరు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు రీసర్వేలో భూములు, సబ్ డివిజన్ అంశాలు కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా అక్కడే ఏర్పాటు చేసిన ల్యాండ్ మ్యాపుల ఆధారంగా రైతుల భూ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సదస్సుల ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, ఏ ఒక్కరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం అలజంగి గ్రామ సమీపం స్కూల్ ఆటో నుండి జార్పడి గుణాన భార్గవ్ సాయి అనే 10 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. మృతుడు చీపురుపల్లి విజ్ఞాన్ ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామం నుండి స్కూలుకు వెళ్తుండగా అలజంగి కోళ్ల ఫారం దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోలో నుండి జారి పడడంతో ఆటో విద్యార్థిపై నుండి వెళ్లినందున మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విజయనగరం పట్టణంలోని విజయనగరం రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. విజయనగరం రూరల్ సర్కిల్ పరిధిలోని గంట్యాడ, విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దర్యాప్తులోనూ కోర్టు ట్రయల్లో ఉన్న గ్రేవ్ కేసును సమీక్షించి దర్యాప్తు తీరును అడిగి తెలుసుకున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముందుగా రెనోవేట్ చేసిన రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణకు సంకల్పంతో యువత ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డోంట్ స్టార్ట్ బీ స్మార్ట్ అనే నినాదంతో యువతను చైతన్యపరుస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, స్టార్టర్స్ లైటింగ్ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. గంట్యాడ పోలీస్ స్టేషన్ విజయనగరం రూరల్ సర్కిల్ ఆఫీస్లో ఎట్లాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి, ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయి అన్ని దాని మీద పరిశీలించడం జరిగింది. ఈ రూరల్ సర్కిల్ పరిధిలో ఎటువంటి యూఐ కేసెస్ ఉన్నాయి, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ ఎలా ఉన్నాయి, దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, అదేవిధంగా పెండింగ్ ట్రయల్ కేసెస్ ఎలా ఉన్నాయి అది పరిశీలించడం జరిగింది. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. సో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయి, యాక్సిడెంట్ ప్రోన్ స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి మనం ఏం మెజర్స్ తీసుకుంటే, ఏం ప్రికాషన్ తీసుకుంటే మనం యాక్సిడెంట్స్ తగ్గించగలము. అదేవిధంగా దాని భాగంగానే సిబ్బందికి అందరికీ గంట్యాడ పోలీస్ స్టేషన్ సిబ్బందికి హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్స్ వాడుకోవాలని. సో చాలామంది హెల్మెట్స్ వేయకపోవడం వల్ల యాక్సిడెంట్స్కి విక్టిమ్ అవుతున్నారు, యాక్సిడెంట్స్ వల్ల చనిపోతున్నారు, పెద్ద పెద్ద దెబ్బలు తగులుతున్నాయి. సో దాన్ని పోలీస్ సిబ్బంది ఒక ఎగ్జాంపుల్గా లీడ్ చేయాలి. పోలీస్ సిబ్బంది అందరూ కూడా హెల్మెట్స్ వాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరికీ హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ మనకి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో ఎలా మనం యాక్సిడెంట్స్ తగ్గించగలము దాని మీద పరిశీలించాము. సో రాబోయే రోజుల్లో కొన్ని చోట్ల ఈ స్టాపర్స్ పెట్టడము, శాండ్ డ్రమ్స్ పెట్టడము అవన్నీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్స్ పెట్టించడం కూడా జరుగుతుంది. సో దాని తర్వాత ఈరోజు విజయనగరం రూరల్ సర్కిల్ ఆఫీసులో ఒక రెనోవేటెడ్ ఆఫీసు కూడా ఇనాగరేట్ చేయడం జరిగింది. సో ఈ పాత బిల్డింగ్లో కొంత రెనోవేషన్ చేసి మళ్ళీ ఈరోజు రీఓపెన్ చేయడం జరిగింది. సో ఈ వార్షిక తనిఖీ భాగంగా ఈరోజు గంట్యాడ పోలీస్ స్టేషన్ అదేవిధంగా విజయనగరం రూరల్ సర్కిల్ ఆఫీస్ విజిట్ చేయడం జరిగింది. గజపతినగరం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ట్రూ అప్ ఛార్జీల పేరిట నవంబర్లో 6,000 కోట్లు, డిసెంబర్లో 9,000 కోట్లు కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపైన భారం వేసినట్లు తెలిపారు. ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేయాలని సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం చేపడతామని అన్నారు. ట్రూ అప్ ఛార్జీల పేరిట డిసెంబర్కి సుమారు నవంబర్లో 6,000 కోట్లు, డిసెంబర్లో 9,000 కోట్ల రూపాయలు, సుమారు 15,450 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళు చేసిన మోసానికి ప్రజలకు తెలియజేయాలని, ప్రజల తరఫున పోరాటం చేయాలనే ఆలోచనతోనే రేపు 27వ తారీఖున ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలన్నింటిలో కూడా ఎస్సీ ఆఫీసులు కానివ్వండి, ఏడీ ఆఫీసులు కానివ్వండి, డిఈ ఆఫీసులు కానివ్వండి వెళ్ళి వాళ్ళకి మెమోరాండం ఇచ్చి ప్రజల తరపున నిరసన తెలిపే కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా గ్రామాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భాస్కర్రావు పరిశీలించారు. పెద్ద నాగాలవలస, జమ్మూ గ్రామాల్లో వీధులను పరిశీలించి డయేరియాపై ప్రజలకు అవగాహన కల్పించారు. డయేరియా రాకుండా వేడి నీరు తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పలు సూచనలు చేశారు. ఇప్పటికైతే డయేరియా అదుపులోకి ఉందని, కొత్త కేసులు నమోదు కాలేదని తెలిపారు. డయేరియా అదుపులోకి వచ్చేంత వరకు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలంతా ఉపయోగించుకోవాలని అన్నారు. జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు గ్రామంలో పారిశుద్ధ్య పనులను దగ్గరుండి జరిపించారు. ఆర్డబ్ల్యూఎస్ డిఈ వాటర్ శాంపిల్ తీసుకుని ల్యాబ్కు పంపించారు. అనంతరం జమ్మూ, తెట్టింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. మనోళ్ళు ఫాలోఅప్ చేసేటట్టుగా చేయండి. ఒకవేళ అక్కడ పంపిస్తే ఇటు సైడ్ నుండి కూడా ఫాలోఅప్ చేయిస్తాం, అటు సైడ్ నుండి కూడా మీ సైడ్ నుండి కూడా ఫాలోఅప్ చేయిస్తే ఒకవేళ తప్పనిసరిగా పంపించేటట్టు
కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ల ప్రస్థానంలో సైద్ధాంతిక బలం, లక్ష్యశుద్ధి, నిజాయితీ, త్యాగ నిరతి ప్రజల్లో కోటి ఆశలు నింపింది. కార్యకర్తల దీక్ష, దక్షత గురించి చెప్పక్కర్లేదు. ఆ రకంగా నేటితో భారత కమ్యూనిస్ట్ పార్టీ శతోత్సవంలో అడుగుపెట్టింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎత్తిన జెండా దించడం భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు చేతకాని పని. బొబ్బిలి సిపిఐ పార్టీ 100 ఏళ్ల వేడుకలు జెండా మహల్ సెంటర్ నందు బొబ్బిలి పట్టణ కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. శృంగవరపుకోటలో సిపిఐ పార్టీ కార్యాలయంలో వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి కంట్రోల్ కమిషన్ చైర్మన్ కామేశ్వరరావు పార్టీ జెండా ఎగురవేసి మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిందని, భారతదేశానికి స్వాతంత్రం రాకముందే పార్టీ ఉందని అన్నారు. పేద ప్రజలు రక్షించాలనే సిద్ధాంతంతో సిపిఐ పార్టీ ముందుకు వెళ్తుందని, ఈ పార్టీలో కోట్లాది మంది కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, 8 గంటల పని విధానం కోసం ఎర్ర జెండా అనేకమైన పోరాటాలు చేసిందని అన్నారు. వ్యతిరేకమైనటువంటి చట్టాలను అక్కడ తీసుకొస్తా ఉన్నారు. ఆదాని, అంబానీ లాంటి పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకి మన దేశ సంపదనంతా తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు. వాళ్ళు కోట్లకి పడగలెత్తి ఈవేళ ప్రభుత్వాలకి డబ్బులు ఇచ్చి వాళ్ళ వ్యాపారాన్ని రక్షించుకుంటూ ఉన్నారు. ఇటువంటి అనేక అంశాలని మనం వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉంది. మనం పోరాటాల ద్వారా మాత్రమే పేద ప్రజల్ని ఐక్యం చేసి ఓడగట్టడం ద్వారా మాత్రమే వీటిని మనం ఎదుర్కోగలం. కానీ దురదృష్టవశాత్తు పేద ప్రజల్ని కులాల పేరుతో, మతాల పేరుతో విడదీసి ఈవేళ పబ్బం గడుపుకుంటున్నారు. ఈవేళ ఈ కుల సంఘాల ద్వారా ఈవేళ ప్రజల్ని చీల్చుతున్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వానికి చీల్చితే కానీ ప్రభుత్వం యొక్క పబ్బం నెరవేర్చుకోలేరు. కనుక ఈవేళ ఇటువంటి ప్రభుత్వాల్ని మట్టు పెట్టవలసిన అవసరం ఉంది. ఎప్పటికైనా ఈ ఎర్ర జెండా తప్ప ఈ దేశానికి దిక్కు లేదు. విజయనగరం రెడ్ క్రాస్ ద్వారా అంబులెన్స్ సర్వీసులు అందిస్తున్నామని అన్నారు. వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ సర్వీస్ నిర్వహిస్తున్నామని విజయనగరం రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కేఆర్డి ప్రసాదరావు పేర్కొన్నారు. ఈరోజు వాజన్ న్యూస్తో మాట్లాడుతూ ఈ అంబులెన్స్లో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ఉందని, విజయనగరం పౌరులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సౌజన్యంతో ఈ అంబులెన్స్ సేవలు అందిస్తున్నామని అన్నారు. అంబులెన్స్ సర్వీస్ కూడా మేము జాయిన్ చేస్తున్నాము. అంబులెన్స్ కూడా కేవలం పేషెంట్ ట్రాన్స్పోర్టేషన్కే కాదు, అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ అది. దానిలో కార్డియాక్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది, కంటిన్యూస్ ఆక్సిజన్ సప్లై ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ కూడా కూర్చొని ఐసీయూలో ఉన్న పేషెంట్ని ఇక్కడ నుండి ఇంతకన్నా మంచి మెరుగైన వైద్యం అందించడానికి కార్పొరేట్ హాస్పిటల్స్కి ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలనుకున్నా క్షేమంగా పేషెంట్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది. దీన్ని మేము సమకూర్చడమే కాదు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు 32 లక్షలతో ఇది మాకు కేటాయించారు. దీన్ని ప్రజలకు కూడా అతి చౌకగా పంపిస్తున్నాం. మేము 5,000 రూపాయలు మాత్రమే రుసుము తీసుకొని విశాఖపట్నం హాస్పిటల్కి పేషెంట్ని పంపించి తీసుకురావడం అవుతుంది. ఇది కాక ఫ్రీ సర్వీసెస్ కూడా చాలా వరకు మనం చేస్తున్నాము. కొత్తపేటలో ఉన్న అతనికి సదరంలోని నెల్లిమర్ర సిహెచ్సికి రమ్మనమని వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ పేషెంట్ని కూడా మా వాలంటీర్స్ మా అంబులెన్స్తోని ఇంటికి వెళ్ళి తీసుకొని వెళ్ళి సదరం సర్టిఫికేట్ చెకప్ చేయించి తిరిగి మళ్ళా పేషెంట్ని తన ఇంటి దగ్గర పెట్టడం జరిగింది. ఇది ఆర్గాన్ డొనేషన్స్లో కూడా తిరుమల హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్ నుండి హార్ట్ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా మా అంబులెన్స్ వినియోగంలో ఉంచడం అయింది. ఇలాగ వివిధ రకాలుగా కేవలం పేషెంట్ని ట్రాన్స్పోర్టే కాకుండా పేషెంట్కి అవసరమైన లోకల్ ఎక్కడైనా పేషెంట్ ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి తీసుకెళ్లాలని కూడా మేము ఉచితంగా ఇస్తున్నాము. 5,000 రూపాయలు అనేది ఫిక్స్ చేసాం, కానీ 5,000 కన్నా తక్కువ మాకు 3,000 ఇలాగ ఆయిల్ ఖర్చుకి ఇచ్చేసి వెళ్ళిన పేషెంట్స్ కూడా ఉన్నారు. అయితే ఇంకా మేము ఆశించినంతగా ప్రజలు దీన్ని వినియోగించుకోలేకపోతున్నారనే భావం మాత్రం ఉంది. పూర్తి శాతం నెలకు 30 రోజులు మా అంబులెన్స్ తిరిగినట్టయితే మాకు ఆనందంగా ఉంటుంది. మాకు డోనర్స్ ఇచ్చిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళకి కూడా ఆనందంగా ఉంటుంది. ప్రజలు కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారనే
సంతృప్తి కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు గమనించి ఫస్ట్ ప్రయారిటీగా రెడ్ క్రాస్ అంబులెన్స్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఓపెన్ స్కూల్ విధానం ద్వారా 10వ తరగతి ఇంటర్మీడియట్లో చేరేందుకు డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ జనవరి 10వ తేదీ వరకు ఫీజులు కట్టేందుకు అవకాశం ఉందని అన్నారు. రెగ్యులర్ విధానంలో 10వ తరగతి విద్యార్థులకు తత్కాల్ విధానంలో ఫీజులు చెల్లించేందుకు 31వ తేదీ వరకు అవకాశం ఉందని అన్నారు. క్లాసు అండ్ ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ సంబంధించింది అడ్మిట్ అవ్వడానికి ఈ డిసెంబర్ 31 వరకు టైం పొడిగించడం జరిగింది. అలాగే అంటే కొత్తగా జాయిన్ అవ్వడానికి ఓపెన్ స్కూల్ 10th కానీ ఇంటర్మీడియట్ కానీ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఈ డిసెంబర్ 31 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళ ఫీజులకి అయితే జనవరి 10th వరకు వాళ్ళకి ఫీజులు కట్టే అవకాశం, పరీక్షలు రాయడానికి ఫీజులు కట్టే అవకాశం కూడా వాళ్ళకి జనవరి 10th వరకు అవకాశం కల్పించడం జరిగింది. అలాగే 10th క్లాస్ వాళ్ళకి ఏంటంటే ఈ మంత్ డిసెంబర్ 31 వరకు వీళ్ళకి ఫీజులు కట్టే అవకాశం తత్కాల్ కోటాలో అంటే తత్కాల్ ఫీజు కింద జాయిన్ అవ్వడం ఛాన్స్ ఉందన్నమాట వాళ్ళకి. తర్వాత ఏంటంటే వీళ్ళకి 10th క్లాస్ రిజల్ట్స్ ఇంప్రూవ్మెంట్ కోసం 100 days యాక్షన్ ప్లాన్ అనేది ఆల్రెడీ అక్టోబర్ 1 నుంచి జనవరి 10th వరకు ఇది రన్ అవుతుంది. దీనికి సెలవుల్లో కూడా కన్సర్న్ టీచర్స్ వాళ్ళ టైం టేబుల్ ప్రకారం వాళ్ళ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే జిల్లా నుంచి 23,677 మంది 10th క్లాస్కి పరీక్షలకి హాజరవుతున్నారు. ఈ ఓపెన్ స్కూల్స్ అలాగే ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా 17th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 17th నుంచి 31 వరకు ఇవి జరుగుతాయి. రెండు ఒకేసారి జరుగుతాయి. ఒకే క్యాంపస్లో కూడా ఈ 10th అండ్ ఓపెన్ స్కూలు ఎగ్జామ్స్ కూడా ఒకే క్యాంపస్లో జరగడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నమాట. హాస్టల్స్ మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని బీసీ వెల్ఫేర్ అధికారి పెంటోజీరావు అన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు సుమారు ₹1 విడుదలయ్యాయని అన్నారు. హాస్టల్ వెల్ఫేర్ అకౌంట్లోని నేరుగా నిధులు వెళతాయని అన్నారు. ప్రభుత్వ హాస్టల్లో 104 ఎంపిక చేయగా విజయనగరం జిల్లాలో బొబ్బిల్లో 1, అర్బన్లో 1, విజయనగరం రూరల్లో 2 హాస్టల్ స్టడీ హాల్ నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. మరి ఏవైతే ఇప్పుడు హాస్టల్స్ కూడా ఇప్పుడు మెరుగవుతున్నాయి, అదేవిధంగా మా డైరెక్టరేట్ నుంచి కూడా ఇంచుమించు వీక్లీ వన్స్ మాకు వెబ్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అవుతున్నాయి. అదేవిధంగా రిపేర్స్ కూడా హాస్టల్ రిపేర్స్ కూడా కొంత ప్రభుత్వం మంజూరు చేస్తుంది. వాటిని కూడా జిల్లాలకి రిలీజ్ చేసి ఆ రిపేర్స్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మా డైరెక్టరేట్ లెవెల్లో కూడా మరి పకడ్బందీగా అన్ని కార్యక్రమాలు చేయమని కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మా ఏబిస్డబ్ల్యూఎస్ 3 ఉన్నారని 3 డివిజన్లకి వాళ్ళు విజిట్ చేస్తున్నారు షెడ్యూల్ ప్రకారం. నేను కూడా హాస్టల్స్కి వెళ్తున్నాను. చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అక్కడే చెప్పి సరి చేయడం కూడా జరుగుతుందండి. స్టేట్లో 104 సెంటర్స్ హాస్టల్స్ ఏవైతే మన గవర్నమెంట్ హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయో స్టేట్ మొత్తం మీద అందులో 104 హాస్టల్స్కి వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మన జిల్లాలో బొబ్బిల్లో 1 ఒక హాస్టల్లో, అదేవిధంగా అర్బన్లో 1, విజయనగరం రూరల్లో 2 హాస్టల్స్కి ఎస్ఆర్ శంకరన్ స్టడీ హాల్ కింద ఎవరైతే 9th 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో వెబ్ కాస్టింగ్ ద్వారా చేయడానికి వాటికి కూడా మా రెనోవేషన్ చేస్తున్నాం. అది 2-3 రోజుల్లో పూర్తవుతుంది. దానికి సంబంధించి మానిటర్స్ ఇవన్నీ కూడా త్రూ డైరెక్టరేట్ నుంచి మాకు సప్లై చేయడం జరుగుతుంది. వాయిదా అదేవిధంగా 3rd and 4th క్వార్టర్స్కి సుమారు ₹1 వరకు కూడా బడ్జెట్ రిలీజ్ కావడం జరిగింది సార్. డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ అండి పోలీస్ అకౌంట్స్కి వెళ్తాయి. అక్కడి నుంచి వాళ్ళు రేట్ చేసుకొని త్రూ సిఎఫ్ఎంఎస్ ద్వారా కట్ చేయడం జరుగుతుంది సార్. జిల్లాలో గత వారం రోజులుగా వర్షాలు పడుతున్నాయని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ బాలాజీ పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ గతం వారం రోజులుగా 151 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, కొన్ని ప్రాంతాల్లో రైతులు ఇబ్బంది పడ్డారని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ నష్టాన్ని అంచనా వేస్తున్నారని, రైతులు కోతలు నిలిపివేసి 2 రోజుల తర్వాత పెట్టుకుంటే బాగుంటుందని సూచించారు. గత వారం రోజులుగా రెయిన్స్ పడుతూనే ఉన్నాయి.
ఇంకా రేపు ఎల్లుండి కూడా కొంచెం పడే అవకాశం ఉంది. ఈరోజు రేపు మెయిన్గా ఈరోజు కొంచెం ఎక్కువ పడే అవకాశం ఉంది. రేపటికైతే లైట్ రెయిన్స్ అనేది మన ఫోర్కాస్టింగ్లో ఉంది. ఎల్లుండి నుంచి మనకు జనరల్ వాతావరణంలోకి వచ్చే అవకాశం ఉంది. సో అలాగే ఇప్పటి వరకు పడిన రెయిన్ తీసుకుంటే గత వారం రోజులుగా 151 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. అంటే దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం గత వారం రోజులుగా మనకి పడడం జరిగింది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు బాగా ఇబ్బందులు పడ్డారు. దానికి సంబంధించి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ వాళ్ళు ఎస్టిమేషన్స్ వేస్తున్నారు. ఎక్కడెక్కడ పోయింది ఏంటి దాని తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ పంపడానికి ఎస్టిమేట్స్ తయారవుతున్నాయి. దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోమని కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈరోజు కూడా కొంచెం రైతులు ఎవరైనా కోతకు ఏమైనా ఉంటే ఇంకా 1% 2% ఇంకా కోతకు ఉంటే ఈరోజు కూడా కొంచెం కోత ఆపేసి 2 రోజుల తర్వాత నుంచి మనం పెట్టుకుంటే బాగుంటుంది. ఇది మా వైపు నుంచి సూచన అండి. థ్యాంక్ యూ. బొండపల్లి మండలం ఒంపల్లి గ్రామానికి చెందిన భీమశెట్టి ఆనందరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ రోడ్డు పక్కన గెత్తాలు వేసి బీభత్సం సృష్టిస్తున్నారని అన్నారు. దోమలు పెరిగి మలేరియా వంటి వ్యాధులు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అన్నారు. సర్పంచ్కు, గ్రామ పెద్దలకు, కార్యదర్శికి చెప్పామని, జిల్లా కలెక్టర్కు గ్రీవెన్స్లో విన్నవించుకున్నామని అయినా స్పందన లేదని అన్నారు. తమ సమస్యలు వాజీ ఛానల్ ద్వారా విన్నవించుకుంటున్నట్లు చెప్పారు. నేను బండపల్లి మండలం వంపల్లి గ్రామం అండి. ఇది రోడ్ల మీద అటు సైడ్ ఇటు సైడ్ గెత్తాలు వేసేసి నానా బీభత్సం తయారయ్యి వారం రోజుల్లోనూ బురదమయం అయిపోయి రోడ్డు అంతా సర్వనాశనం అయిపోయి దోమలు అయ్యి లావు అయిపోయి మలేరియా గట్రా వచ్చే ఫస్ట్ టైం గొర్రెల్లో జరిగింది. సెకండ్ వంపిల్లో జరిగే పరిస్థితి కనబడుతుంది. సర్పంచ్ గారికి చెప్పాము, గ్రామ పెద్దలకి చెప్పాము, సెక్రటరీ గారికి కూడా చెప్పాము, విన్నవించాము. కలెక్టర్ గారికి కూడా మేము లాస్ట్ టైం గ్రీవెన్స్కి కూడా ఇచ్చాము. అయినా ఎక్కడ కూడా స్పందన లేదు. మళ్ళీ ఒకసారి మీ వాజీ ఛానల్ దయ ఉంచి కొంత దీని మీద యాక్షన్ తీసుకుంటారని మీ ముందుకు వచ్చి మీకు వినవించి తెలియపరిచామండి. అది చెప్పామండి, వాళ్ళు తీయట్లేదు, మమ్మల్ని ఏం చేయమన్నారు అని అడుగుతుండ్రండి. గ్రామ పెద్దలు టీడీపీ వాళ్ళకి కూడా చెప్పామండి, వాళ్ళు కూడా స్పందన లేదు. ఆ పార్టీ అని ఈ పార్టీ అని ఆ పార్టీ ఇలాగ ఆటలాడారు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి. నరవ నుంచి వచ్చేది హైవేకి వెళ్తుందండి రోడ్డు. తర్వాత గ్రామం మధ్యలో ఉన్నది కాబట్టి గ్రామానికి ఈ మలేరియా గట్రా కలరా వచ్చే పరిస్థితి కనబడుతుంది. దాని గురించి కూడా చెప్పినా సరే ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి. గ్రామ పెద్దలు కానీ, సర్పంచ్ కానీ, సచివాలయం సెక్రటరీ వాళ్ళు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. బట్టి శుభ్రం బురదమయం అయిపోయిందండి రోడ్డు అంతా. వర్షం నుంచి అవి చెత్తనంతా లారీలు బస్సులు తిరుగుతుంటే అవి కుమ్మిసుకోవడం వల్ల రోడ్డు అంతా ఈ కంగాలి లావ్ అయిపోయి మొత్తం బీభత్సంగా ఉందండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో డిసెంబర్ 30వ తేదీన మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించి గోడ పత్రికలను గజపతినగరం నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు కొండపల్లి కొండలరావు, రిక్రూట్మెంట్ నిర్వాహకులు కోట్ల సుగుణకర్రావు ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సాయి సిద్ధార్థ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో చేయూత ఫౌండేషన్ సొసైటీ, అబ్దుల్ కలాం సేవా సమితి వారిచే నిర్వహించబడుతున్నట్లు తెలిపారు. ఈ సదావకాశాన్ని నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం మాజీ జడ్పీటీ సభ్యులు మక్కువ శ్రీధర్, గంట్యాడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ నాయుడు గారు, చేయూత ఫౌండేషన్ సొసైటీ అధ్యక్షులు ఎం రాము తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగస్తులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనే ఓ సంకల్పంతో మన చంద్రబాబు నాయుడు అయితేనేమి, మరి లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి అందరూ జయంతి ఉన్నారు. అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాల్లో గౌరవనీయులంటే మన మినిస్టర్ గారు మరి కొండపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మరి గజపతినగరంలో స్టార్ట్ చేయమని మాకు ఆదేశించారు. ఆదేశం ప్రకారంగా సుమారు 1000 మందికి ఉద్యోగ కల్పన అన్ని కంపెనీలు కూడా మనం కన్సల్ట్ చేయడం జరిగింది. ఆ కంపెనీలన్నీ కూడా వచ్చి
30 తరగతి ఇంటర్వ్యూ జరిపించి 10th క్లాస్ నుంచి అప్ టు కెమిస్ట్రీ బీఎస్సీ కెమిస్ట్రీ వరకు కూడాను డ్రైవర్ నుంచి అందరూ కూడా మెకానికల్ దగ్గర నుంచి ఐటీ దగ్గర నుంచి పాలిటెక్నికల్ దగ్గర నుంచి ఎంతమంది అయితే మనం ఈ క్వాలిఫికేషన్ ఉన్నారో అందరూ కూడా ఇంటర్వ్యూ చేసి 1000 మంది దాకా మనకి ఉద్యోగ కల్పన చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జాబ్ మేళా కార్యక్రమాన్ని మరి చేయమని చెప్పి ఆదేశించారు. కాబట్టి మినిస్టర్ గౌరవం అంటే మినిస్టర్ గారి ఉద్దేశం ఒకటే, మన జిల్లాను కూడా నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అందరం కూడా అన్ని కాన్స్టిట్యూషన్లు కూడా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా మనం జాబ్ మేళా పెట్టి అందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని సంకల్పంతోనే మంచి ఉద్దేశం ఉన్నారు. కాబట్టి మరి ఆ ఉద్దేశాన్ని అందరం కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలా సిద్ధార్థ స్కూల్లో గైపినార్లో సుమారు 10 కంపెనీలు 1000 మందితోటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జాబ్ మేళా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 10th క్లాస్ నుంచి ఇంజనీర్ చదివే పిల్లలందరికీ ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. సుమారు 400 మంది 500 మంది అవకాశం ఉంది ఉద్యోగాలు రావడానికి. దయచేసి ఈ జాబ్ మేళాలో మీరందరూ పార్టిసిపేట్ చేసి మీరు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేస్తారని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గంట్యాడ పోలీస్ స్టేషన్ సందర్శించి స్టేషన్ పరిసరాలు, లాకప్ సెల్స్, ప్రాపర్టీ రూమ్ను పరిశీలించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మహిళా సంరక్షణ పోలీసులు పోలీస్ సిబ్బందితో మమేకమై వారికి దత్తతగా అప్పగించిన గ్రామాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, భూ తగాదాలు, గొడవలు, వివిధ రాజకీయ పార్టీల వైరములు, పాత నేరస్తులు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల పేర్లు, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం గురించి సమాచారం సేకరించి ఉన్నత అధికారులకు అందజేయాలన్నారు. ప్రతి వారం విధిగా దత్తత గ్రామాల్లో పోలీసులు సందర్శించాలని, ప్రజలకు లోన్ యాప్ మోసాలు, సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్, మహిళల భద్రత, రహదారి భద్రత పట్ల క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే 1930కు ఫిర్యాదు చేయవలసిందిగా ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ సిబ్బంది, మహిళా సంరక్షణ పోలీసులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. మున్సిపల్ కార్మికులకు బేసిక్ వేతనాలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు నాయకులు జగన్మోహన్ రావు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం కార్పొరేషన్లో ఇంజనీరింగ్ నాన్ పిహెచ్ వర్కర్లకు సంక్రాంతి కనుక 1000 రూపాయలు, పారిశుద్ధ్య కార్మికులు 21 మందికి 7 రోజుల సమ్మె జీతం తక్షణమే చెల్లించాలన్నారు. ఇంజనీరింగ్ మరియు నాన్ పిహెచ్ వర్కర్లకు జీవో నెంబర్ 36 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా బేసిక్ వేతనం 21,000, టెక్నికల్ వేతనం 24,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికులు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. వాళ్ళకి 9 మంది ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేస్తాం, కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ జీతాలు పెంచుతామన్నారు. కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది వీళ్ళు జీతాలు అనేది తక్కువ, కాబట్టి వీళ్ళకి కనీసం 18,500 నుంచి 24,500 మధ్య వీళ్ళకి జీతాలు పెంచాలని చెప్పేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిటీ రిపోర్ట్ని ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి కూటమి ప్రభుత్వం పుట్టదాఖలు చేసి ఈరోజు మొత్తం కార్మికుల్ని మళ్ళీ పాత వ్యవస్థలోకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని చెప్పే ఈ ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే సమ్మె ఒప్పందాలు అమలు చేయండి. పారిశుద్ధ్య కార్మికులకు ఏదైతే జీవో నెంబర్ 36 ప్రకారం 21,000 బేసిక్ వేతనం చెల్లిస్తున్నారో ఇంజనీరింగ్ కార్మికులు కూడా బేసిక్ వేతనం 21,000 ఇవ్వండి, టెక్నికల్ వేతనం 24,500 ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సరికాదు, వాళ్ళకి ప్రతి నెల 10వ తేదీలోపు జీతం చెల్లించాలి. ఆ జీతం కూడా టెండర్లో బేసిక్ వేతనం 21,000 వచ్చే విధంగా కోడ్ చేసి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలన్నిటిపైన నగరపాలక సంస్థ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సానుకూలంగా స్పందించకపోతే రాబోయే కాలంలో మొత్తం కార్మికులు ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమానికి సన్నద్ధం కాబోతున్నామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. విజయనగరంలోని 19వ డివిజన్లోని లంకాపట్నం నుండి వార్డు పర్యటనలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు పాల్గొన్నారు. ఈ పర్యటనలో స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కమిషనర్ పల్లి నల్లనయ్య సూచనలతో
ప్రతి గురువారం వార్డు పర్యటనలు చేపడతామన్నారు. తమ పర్యటనలో గమనించిన క్షేత్రస్థాయి సమస్యలను ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లి అవి పరిష్కారం అయ్యే విధంగా చూస్తామన్నారు. డివిజన్లో పర్యటిస్తున్న పరిస్థితుల్లో టిఫిన్ దుకాణాల వద్ద ప్లాస్టిక్ కవర్లు వినియోగాన్ని గుర్తించామన్నారు. ఇక నుండి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఆదేశించామన్నారు. కాలువలు ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయడం లేదని స్థానికులు తెలియజేయడంతో అక్కడున్న ప్రజారోగ్య సిబ్బందిని పిలిచి ప్రతిరోజు కాలువల ప్రక్షాళనకు కృషి చేయాలని ఆదేశించామన్నారు. ప్రతి గురువారం కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వార్డు సందర్శన చేస్తున్నామండి. ఈ గురువారం నాడు 19వ వార్డు 23వ సచివాలయ పరిధిలో ప్రజల తాలూకా సమస్యలన్నీ తెలుసుకొని అవన్నిటిని కూడా కమిషనర్ గారి దృష్టిలో పెట్టి కమిషనర్ గారి ద్వారాగా కలెక్టర్ గారికి పంపిస్తామండి. వార్డు సందర్శనలను ఈ శానిటేషన్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నదని చెప్తున్నారు. శానిటేషన్లో కూడా మాకు ఏంటంటే ఇక్కడ పాపులేషను ఇవన్నీ చూస్తే ఇది బాగా స్లమ్ ఏరియా. దీనికి ఏంటంటే దీన్ని ఏం చేసినా కొద్దిగా రిఫ్లెక్షన్ తక్కువ ఉంటుంది. దాని మీద మాకు ఈ వర్కర్స్ కూడా శానిటేషన్ వర్కర్స్ తక్కువ ఉన్నారు. దాన్ని మేము మాట్లాడి కమిషనర్ గారు హెల్త్ ఆఫీసర్ గారితో మాట్లాడి ఇక్కడ ఈ పాపులేషన్ ప్రకారంగా వీళ్ళకి ఎంతమంది మనం మనుషులను అలాట్ చేయాలి అనేది చూసి ఈ మనుషులు తక్కువైన దాన్ని మేము భర్తీ చేసి ఈ వార్డులోని సమస్యలన్నీ తీర్చడానికి శానిటేషన్ సమస్యలు పూర్తిగా తీర్చడానికి మేము కమిషనర్ గారి దృష్టిలో పెట్టి కలెక్టర్ గారికి పంపిస్తానండి. కాలువ కప్పిస్తుంది ఇప్పుడే చెప్పారు. ఆమెకి అక్కడ గుంకలంలో ఇల్లు ఇచ్చారట. ఆ గుంకలం ఇంటికి వెళ్ళిపోవాలి ఆవిడ. మరి ఎందు గురించి లేదో మేము కనుక్కొని ఆవిడని కూడా అక్కడ నుంచి ఖాళీ చేయించడానికి చర్యలు తీసుకుంటాం. ఇక్కడ నుంచి కాలువ కప్పిస్తుంది అంటే మరి తీయాలంటే ఆ కాలువ తీసినా మనం ఆ సిల్ట్ అంతా మళ్ళీ అందులోకి వెళ్తుంది. ఆ కాలువ తీసినంత వల్ల ప్రయోజనం ఏం లేదు. అటు నుంచి ఏం వాటర్ ఇటు రావటం లేదు. యాక్చువల్గా అక్కడ ఏంటంటే కాలువ కట్టిస్తుంది. ఆ స్కూల్ ప్రెమిసెస్ పక్కనే ఏమి ఇల్లులు లేవు. ఆ కాలువ తీస్తాం, ఆ సిల్ట్ అయితే తీయించేస్తాం. అంటే ఇప్పుడు అది ఎన్జిఓకి ఎవరికో ఇచ్చారట. 3 రూమ్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళు కూడా ఎన్జిఓస్ కూడా నడపడం లేదట. అది నడపడం లేదు కాబట్టి అది కూడా మేము ఇవాళ సమస్యల దృష్టిలో పెట్టి అది వెకెట్ చేయించి దాన్ని మా అవసరాలకి దేనికైతే ఈ ట్రైనింగ్ సెంటర్స్ గురించి అడుగుతున్నారు దాన్ని కూడా ఒక ఐడెంటిఫై చేసి మేము ఇస్తాం, కలెక్టర్ గారికి పంపిస్తాం. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎంతగానో కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబీసీ చైర్మన్ సొంటి నాగరాజు పేర్కొన్నారు. విజయనగరం జిల్లాకు వచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ కాలంలో వైసీపీ విజయనగరం జిల్లాను గాలికి వదిలేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్న జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదన్నారు. మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స కూటమి నేతలు ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలని అన్నారు. విజయనగరం జిల్లా ఓబీసీ చైర్మన్గా సురేష్ను ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. తుఫానికి రోడ్లు వైసీపీ హయాంలో ఎంత దారుణంగా ఉన్నాయో రోడ్లు అంతకన్నా ఇప్పుడు మరీ దారుణంగా తయారయ్యాయి విజయనగరం జిల్లా రోడ్లు. అలానే జిల్లాలో ఉన్న 2 షుగర్ ఫ్యాక్టరీలు కూడా, బొబ్బిలి షుగర్ ఫ్యాక్టరీ అట్లాగే కోరుకొండ దగ్గర ఉన్న షుగర్ ఫ్యాక్టరీ, ఏ పార్టీ అయినా ఎలక్షన్లో మాత్రం మేము తెరిపిస్తాము, రైతులకు న్యాయం చేస్తాము, కార్మికులకు న్యాయం చేస్తామని చెప్తున్నారు కదండి. గెలిచిన తర్వాత ఎవరు కూడా 2 షుగర్ ఫ్యాక్టరీల గురించి కూడా పట్టించుకోవట్లేదండి. మేము ఈ 2 ఫ్యాక్టరీలు కూడా వీలైనంత వేగంగా ఈ సీజన్కి తెరవకపోతే 2 ఫ్యాక్టరీలు తెరిచే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నామని మీడియా పరంగా తెలియజేసుకుంటున్నామండి. వైఎస్ఆర్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, వాళ్ళ బ్రదర్ కానివ్వండి, ఎప్పటి నుంచో మేమే హీరోలు ఈ జిల్లాలో, మేము తప్ప అభివృద్ధి ఎవరు చేయలేరని గొప్పలు చెప్పుకున్న నాయకులు ఈ రోజున కనబడట్లేదు. ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కనీసం క్వశ్చన్ కూడా చేయట్లా. మరి ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని అన్యాయాలు చేస్తున్న 6 నెలలు అయిపోయి అబద్ధాలు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని కనీసం క్వశ్చన్ కూడా చేయట్లేదు. ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు వ్యవహరించట్లేదు. ఓన్లీ మా షర్మిలారెడ్డి గారు మాత్రమే ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని మేము ఏకకంఠంతో చెప్తున్నాం. మరి రానున్న రోజుల్లో ఏదైతే ఇప్పుడున్నటువంటి శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నారు, ఇక్కడ
మంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఈ 6 నెలల్లో ఈ జిల్లాలో ఒక పని కూడా చేయలే. ఏమైనా తోటపల్లి ప్రాజెక్టుని గతంలో వైసీపీ ఉండగా మేముంటే పూర్తి చేసేవాళ్ళం, మేముంటే చేసేవాళ్ళం అని కళ్ళబొల్లి మాటలు చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు కాలయాపన చేసింది. మరి వీళ్ళు వచ్చిన తర్వాత చేయలేదు, ఇప్పుడు మళ్ళీ మంత్రి అయ్యారు టీడీపీ వాళ్ళు. కానీ కనీసం దాని మళ్ళీ పునాదులు కూడా సగంలో ఆపేసిన పరిస్థితులు. మరి దాని మీద రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ షర్మిలారెడ్డి గారు దాని మీద యుద్ధం ప్రకటించబోతున్నారు. ఈ జిల్లాలో ఆ ప్రాజెక్టు పనులు విస్తృతంగా చేయకపోతే కనుక ధర్నాలు రాస్తారోకలు చేయటం కూడా మా షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు వేచి చూస్తున్నాం. ఖచ్చితంగా మా డీసీసీ గారు 7 నియోజకవర్గ అధ్యక్షులు కూడా దీనిపైన జిల్లాలో ఈ ప్రాజెక్టు చాలా కీలకమైన ప్రాజెక్ట్, దాన్నే మరుగున పెట్టారంటే ఈనాటి నాయకులు ఓన్లీ ఓట్ బ్యాంక్గా చూస్తున్నారు తప్ప జనాల్ని అభివృద్ధి చేయట్లేదని మేము తీవ్రంగా ఖండిస్తూ రానున్న రోజుల్లో బీసీలని చైతన్యం చేస్తూ అలాగే కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. గత 30 సంవత్సరాలుగా వాజీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతూ ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వినాయక చవితికి, శివరాత్రికి ప్రతి పండగకు హౌసీ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంది. వాజీ ఛానల్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా డిసెంబర్ 31వ తేదీన మెగా హౌసీ నిర్వహిస్తూ వస్తుంది. డిసెంబర్ 31 ఎప్పుడు వస్తుందా అనే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. విలువైన బహుమతులు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వాజీ ఛానల్ అందజేయనుంది. ఇప్పటికే కేబుల్ ఆపరేటర్ల ద్వారా ప్రేక్షకులు హౌసీ టికెట్లు అందజేస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీన జరగబోయే హౌసీ కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలవాలని ఆశిస్తున్నాం. విచ్చేయండి మహాలక్ష్మి. ఎక్కువ వాజీ ఛానల్లో మాకు ఇష్టమైంది ఏంటంటే హౌసీ ఎందుకంటే పండగ రోజు అందరూ బిజీగా ఉన్నా సరే హౌసీలో మాకు కాలక్షేపం అయిపోద్ది. వివరంగా చెప్తారు అన్నీ, మంచి బహుమతులు వస్తాయి. మీరు కూడా బహుమతులు పొందాలని, వాజీ ఛానల్ చూడాలని, హౌసీ టికెట్ తీసుకొని ఆడాలని కోరుకుంటాను. ఎక్కువ వాజీలో ఏంటంటే మూవీ పాటలు వస్తాయి తెల్లవారుజామున అనగా మధ్యాహ్నంగా, అవి మాకు చాలా ఇష్టం. ఎక్కువ ఆడాలి కోరుకుంటే ఏంటంటే వాజీ ఛానల్ నుంచి మూవీ పాటలు, ఈ హౌసీ బహుమతులు చాలా బాగుంటాయి. ఏవైనా సరే అన్ని విలువైనవే, అన్నీ అవసరమైనవే. వాషింగ్ మిషన్ అనగా, ఫ్రిడ్జ్లు అనగా, టీవీలు అనగా అన్నీ విలువైన వస్తువులే వస్తున్నాయి. ఏది రాదని లేదు, కంపల్సరీ గ్యారెంటీ ఏదో ఒక వస్తువు వస్తుంది. ఓపుపడి గతకులో చాలా బాగున్నాయి వస్తువులు. వాషింగ్ మిషన్, కుక్కర్లో ఈ సెట్ వచ్చాయి, చాలా బాగున్నాయి. వచ్చి తీసుకుని ఆడినందుకు ఏదో బెనిఫిట్ ఉంది వాజీ ఛానల్ ఆడితే. హౌసీ బాగా ఉంటుందండి. పండగకి చాలా కాలక్షేపంగా చేస్తున్నారండి. హౌసీలో బహుమతులు కూడా చాలా బాగుంటాయండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హౌసీ ఆడి చాలా ఆనందంతో ఉంటామండి. వాజీ టీవీ అంటే మాకు చాలా ఇష్టం. అందులో కార్యక్రమాలన్నీ మేము కంపల్సరీగా చూస్తుంటాం ప్రతిరోజును. అది హౌసీ కట్ట పెడుతుంటారు, బహుమతులు కూడా ఇస్తుంటారు. కుటుంబం సమేతం అంతా వాజీ టీవీ చూస్తుంటాం. ఆ కార్యక్రమాలన్నీ చాలా బాగుంటాయి. హౌసీ కూడా ప్రతి సంవత్సరం హౌసీ పెడుతుంటారు. హౌసీలో కూడా మా విలువైన బహుమతులు ఇస్తుంటారు. 31ని హౌసీ అవుతుంది, హౌసీ పెడుతుంటారు. దాని తర్వాత మాకు బహుమతులు కూడా విలువైనవి ఇస్తుంటారు. వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం గతంలో పోల్పల్లి వద్ద 4 మృతి చెందిన పెట్రోల్ బంక్ ఎదురుగానే ఈ ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 4 వెళుతుండగా కొడుకు డ్రైవింగ్ చేస్తుండగా ఏం జరిగిందో తెలియదు కానీ వెళ్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కొడుకు గాయాలు కాగా తల్లిదండ్రులు అక్కడికక్కడే మృతి చెందారు. భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. సిఐ ప్రభాకర్ రావు, ఎస్ఐ సూర్యకుమారి సంఘటనా స్థలానికి చేరుకొని కారులో చిక్కుకున్న మృతదేహాన్ని వెలికి తీశారు. చెన్నైకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వీరంతా శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం లోన్ యాప్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి. విజయనగరం రూరల్ గజపనగరం పోలీస్ స్టేషన్ల తనిఖీల్లో వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. సర్వే సమస్యలు గ్రామస్తుల సమక్షంలోనే పరిష్కరించాలి. అధికారులు ఆదేశించిన పార్తీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్.
సైద్ధాంతిక బలం, లక్ష్యశుద్ధి, నిజాయితీ, త్యాగ నిరతులతో ప్రజల్లో కోటి ఆశలు నింపిన సిపిఐ. జిల్లాలో ఘనంగా సిపిఐ పార్టీ శతవార్షికోత్సవ వేడుకలు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.